హాయ్ హలో వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. నిన్నటి వీడియోలో మనము మిషన్కి థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలో తెలుసుకుందాము. ఈరోజు మనము 20 to 32 ఫ్రేమ్ సైజ్కి క్లాత్ ఎలా క్లిప్ చేసుకోవాలో నేర్చుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ 20 to 32. ఫస్ట్ మనం ఒక డెమో క్లాత్ తీసుకుందాము, ఒక వేస్ట్ క్లాత్. సో దీనికి మనం క్లిప్ చేసుకొని చూద్దాము. సో ఫస్ట్ అయితే క్లాత్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ సెట్ చేసుకోవాలి. క్లాత్ ఈ విధంగా ఫ్రేమ్ మీద అన్ని 4 వైపులా సెట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం క్లిప్ పెట్టేటప్పుడు ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇటు సైడ్ ఈ క్లిప్ పెట్టే అప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఈ షేప్ వచ్చేసి మనకి ఆపోజిట్ ఇట్లా ఉండాలన్నమాట. మన వైపుకు ఉండాలి, ఫ్రేమ్ మీద ఇలా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే సో ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ మనకి ఇదంతా వెడల్పు కదా, ఇటు పొడవుకు వచ్చేసి ఒక పెద్ద క్లిప్, ఇంకోటి చిన్న క్లిప్ సెట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే. సో ఒక సైడ్ పూర్తయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ దీనికి ఆపోజిట్ గా ఫిట్ చేసుకోవాలి. ఈ క్లిప్ తో ఇలా అనుకోండి, బాగా టైట్ గా వస్తుంది. ఇలా టైట్ గా ఉండాలి క్లాత్. ఫ్రేమింగ్ ఫ్రేమ్ మనకి కన్వీనియంట్ గా లేకపోతే ఫ్రేమ్ ని అక్కడ మార్చుకోవచ్చు, అటు ఇటు రొటేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇటు 2 సైడ్స్ పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఇటు వెడల్పు సైడ్ పెట్టుకుందాము. ఇటు సైడ్ కొంచెం టఫ్ గా ఉంటుంది. క్లాత్ టైట్ గా లాక్కొని ఫిట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా టైట్ గా క్లాత్ అనుకొని ఇటు సైడ్ పొడవు వైపు వచ్చేసరికి 2 క్లిప్సే ఉంటాయి, ఇటు వెడల్పు వైపు వచ్చేసరికి 3 క్లిప్స్ ఉంటాయి. సో 3 సైడ్స్ పూర్తయిపోయింది. ఇంకా ఈ 4th సైడ్ మాత్రం క్లాత్ బాగా టైట్ గా అనుకొని క్లిప్ పెట్టేప్పుడు ఇది మన వైపు ఉండేలా చూసుకోండి.
ఒకసారి ఫ్రేమ్ చూపించండి. ఇప్పుడు ఫైనల్లీ ఇలా టైట్గా ఉండాలి క్లాత్ వచ్చేసి, మనకి ఎక్కడ లూజ్గా ఇట్లా జరగకుండా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మన వర్క్కి రెడీగా ఉన్నట్లు. బిగినర్స్ ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసుకొని ఇలా సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.